ఎవడన్నా తాడు బొంగరం లేనోడు సర్కారు కొలువులు ఇప్పిస్తానంటే ఎవ్వరు నమ్మరు. మీదంగా పోవయ్యా అని 4 సోట్లు పెడతారు. అదే అధికారంలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పి నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు వాళ్ళతోని మాట్లాడి కొలువు పెట్టిస్తా అని ఉద్దర మాటలు చెప్తే ఎవ్వరైనా నమ్ముతారు. ఇగో ఇసొంటి మోసమే అయ్యింది గా పశ్చిమ గోదావరి జిల్లాలో. ఒకడు ఏకంగా మంత్రుల పేరు చెప్పి మస్కా కొట్టిండట. చూడుర్రి ఆ కథ ఏందో. నిరుద్యోగులంటే లోకంలో ఎంత లోకువైపోయారు చూడురే. అత్తిలపట్నంలో ఎవరో ఉద్యోగాలు గుంపు లెక్క మోపై సర్కారు కొలువులు ఇప్పిస్తామని టోపేసుడు పెట్టిరాట. అదిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇంకా బియ్యం ఉప్పు పప్పుల మంత్రి నాదేండ్ల మనోహర్ సార్ పేరు చెప్పి మాకు సార్లు చాలా దగ్గర వాళ్ళు సంతకాలు చేసిన కాగితాలున్నాయి, ఈ కాగితాలు కొంచెం పోయి ఆఫీసులో ముట్ట చెప్తే చాలు మీకు ఇక సర్కారు కొలువు వచ్చినట్లే అని పాపం కొలువు కోసం చూస్తున్న నిరుద్యోగులకు గాలం వేసిరాట. ఏసుడే కాదు లక్షల రూపాయలు గుంజిరాట కూడా. మరి ఈ ముచ్చట బయటికి ఎట్లొచ్చిందో ఏం పాడో కానీ అక్కడి గిలాస పార్టీ లీడర్లకి ఎరకైంది. ఇక ఊకుంటారా ముచ్చట నిజమా కాదా అని పెద్ద ఆఫీసులో కనుక్కొని వచ్చి సీదా తణుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిర్రు. అంతేనా అక్క? వాళ్ళ సిఫార్సు లెటర్ల ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని లక్షలాది రూపాయలు తీసుకుని నిరుద్యోగులైనటువంటి యువత మీద వాళ్ళ బలహీనతను అడ్డంగా పెట్టుకుని వాళ్ళు డబ్బులు వసూలు చేసి వాళ్ళని మోసం చేశారు. అందుకే దొంగల మీద ఫిర్యాదు చేస్తానికి వచ్చినామని చెప్పుకొస్తుంది. అంతేకాదు వాళ్ళు సొంత పార్టీ వాళ్ళైనా ఇంకెవరైనా ఇడిసే ముచ్చట లేదు. పార్టీ పేరు చెప్పి ఇట్లా దొంగ పనులు చేస్తుంటే ఊకోమని గట్టిగానే హెచ్చరించారు. మరి చూసిరు కదా ప్రజలారా, సర్కారు కొలువులు అంటే వట్టిగానే రావు. దానికి నోటిఫికేషన్లు పరీక్షలు ఫలితాలు చాలా కథే ఉంటుంది. అంతే తప్ప నడువంతరాన్న ఎవడో తాలు తుప్పసుగాడు కొలువులు పెట్టిస్తా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఉద్దర బొంగుడు బొంగితే బోర్లా పడకురి, అట్టిగా లక్షల రూపాయలు వాళ్ళ బొందలో వేయకురి అని సలహాలు ఇస్తురి ముచ్చడు చూసిన పబ్లిక్. ఏదేమైనా నిజమే అనుకొని పైసలు ఇచ్చి మోసపోయినాం సారు, జరగా దొంగలం పట్టుకొని మాకు న్యాయం చేయమని అడగబట్టిర్రు. ఇప్పటికే పైసలు ముట్ట చెప్పి మోసపోయిన బాధితులు. మరి ఇక పోలీసులు వాళ్ళని ఎట్లా పట్టుకుంటారో బాధితులకు ఎట్లా న్యాయం చేస్తారో ఏమో చూడాలి.